అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి గుండెలు పగిలే వార్తలు వింటారు. ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సహాయం చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు మీ గుణం ఈరోజు మెప్పును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్ని విషయాల్లో కూడా మీకు మేలు కలుగుతుంది. మీకు మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తాయి. గౌరవ ప్రతిష్టలు అందుకునే పనులు మాత్రమే మీరు చేస్తూ ఉంటారు. భార్య భర్తల మధ్య మంచి సంబంధాలు అయితే ఉంటాయి. చిన్నపిల్లల ఆరోగ్యం గురించి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు రాశివారి ఇరుగు పొరుగు వారితోటి విసుగు చెంది ఉంటారు. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. గొప్ప సంపదను పెంచుకునే మార్గాలు వెతుకుతూ ఉంటారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మరి ఒక మంచి ఆఫర్ లభించే అవకాశం కూడా ఉన్నది. ఈ రోజు రాశి వాళ్ళలో ఎక్కువగా మరి చూసినట్లయితే కనుక మరి అంతగా ఎక్కువగా జాగ్రత్తగా బంధువులతో అయితే తేడాలు రాకుండా చూసుకోవాలి. ముందుగా స్నేహితులలో గొడవలు జరగకుండా చూసుకోవాలి. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు హుందాగా ప్రవర్తించాలి. బెరుకుగా మారిపోకూడదు. కొత్తదాన్ని అనుభూతి చెందాలనే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. వారి ఆటంకాలు తొలగించబడతాయి. మరి ఏదైనా చిన్న గొడవలు ఉన్నా కూడా పరిష్కరించుకుంటారు. ప్రజల ఆలోచనలు మార్చి ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఈ రోజు రాశివారు మాత్రము మరి నెగిటివిటీ ఆలోచన దూరంగా ఉంచాలి. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి. పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారిలో మాత్రం ఎక్కువగా అనవసరమైన విషయాల గురించి మీరు చింతించే అవసరం లేదు. యుద్ధతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం అయితే పొందుతారు. కెరీర్ రంగంలో కూడా పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తుంది. విదేశాలకు సంబంధించిన పనులు కూడా జరుగుతాయి. ఇక భావోద్వేగాలను నిర్ణయించడం మానుకోవాలి. పరిస్థితిని బట్టి ప్రయత్నాలను కొనసాగించాలి. భావోద్వేగాలను నిర్ణయించడం మానుకోండి. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా పొందగలుగుతారు. ఈ రాశి వారు మాత్రము మరి సామర్థ్యం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈ రాశి వారు మన ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని కూడా తెస్తుంది. విద్యారంగంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు చదువుల మీద ఎక్కువగా ఆసక్తిగా ఉంటారు. వారికి పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు అనేవి దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు. సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగవుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేసే సమయం ఇది. గౌరవం మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహిస్తూ ఉంటారు. ఏదో గురించి మనసులో అయితే ఉద్రిక్తత అయితే ఉంటుంది. ఉద్యోగంలో మార్పు ఆలోచనలు అయితే ఉంటాయి. ఈ రోజు ఈ రాశి వారిలో సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం కూడా పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి లభించే అవకాశాలు ఉన్నాయి. తెలియని వ్యక్తులను మీరు కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. మనసు యొక్క ఆందోళన తొలగించబడుతుంది. పనులు పెరుగుతాయి. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. ఇక కాంటాక్ట్ డైలాగ్ కూడా పెరుగుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. సోమరితనం విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. వృధా చేసిన చర్చలను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. ఈరోజు ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణించకండి. ఒకవేళ ప్రయాణించవలసినటువంటి అవసరాలు వచ్చినా కూడా మరి సరైన పత్రాలను దగ్గర ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. లేకపోతే ఇతరుల యొక్క మరి కారణంగా మీకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఇక పనులు చేసే సందర్భాల్లో కూడా మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మంచి పని యొక్క మంచి ఫలితం అయితే మీకు దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఖర్చులు అయితే అతిగా పెరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వాళ్ళలో ఆ మహిళలకు ముఖ్యంగా తలనొప్పి, జలుబు, దగ్గు, జ్వరము వంటి సమస్యలు బాగా వేధిస్తాయి. ఇంకా అటువంటి సమస్యల నుండి ఉపశమనం కొరకు తగిన మందులను సేకరించడం అనేది చాలా అవసరము. లేకపోతే నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ సమస్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఈరోజు రాశివారు శత్రువుల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. ముందు చాలా ప్రేమగా నటిస్తారు, కానీ వెనుక గొయ్యితో స్వభావం కలిగి ఉంటారు. కాబట్టి మీరు శత్రువుల నుంచి జాగ్రత్త కొరకు ఈరోజు మీరు 2 ముద్దపు శంఖాలను తీసుకొని వాటిని రాత్రి సమయంలో మీరు నిప్పుల్లో కాల్చేటప్పుడు శత్రువుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చండి. బూడిదగా మార్చేయండి. ఇలా చేయట కారణంగా శత్రు దోష నివారణ అనేది జరుగుతుంది. ఇక మీకు ఎటువంటి హాని అనేది శత్రువుల నుంచి మీకు దరిచేరకుండా ఉంటుంది. ఇంకా అన్ని శుభాలు మీకు
కలుగుతాయి. ఈరోజు తేలికగా అన్ని పనులు చేయగలుగుతారు. ఇక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇక రాశి వారిలో గ్రాండ్గా అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తారు. ప్రైవేట్ విషయాల్లో మాత్రం ఓపిక అనేది ఉంటుంది. ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకుంటారు. సంబంధాలలో సామరస్యం ఉంటుంది. పెద్ద విజయాలు కూడా ఉంటాయి. ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకుంటారు. సంబంధాలలో ఉన్నటువంటి తీపి అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంది. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈ రోజు రాశి వారు మాత్రం హైతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతోటి ముందుకు సాగండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. మీ ప్రవర్తన కారణంగా మీరు ఇతరులను ఎత్తే ఆకర్షితులు కూడా చేసుకోగలుగుతారు. ఈ రోజు రాశి వారు మాత్రం మరి ఏదైనా ఇంటి నిర్మాణ పనులు ఉన్న ఆటంకాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగించుకోవడంలో కూడా సఫలీకృతం అవుతారు. మరియు మీరు చేసేటటువంటి ప్రతి పనుల వల్ల మెప్పును కూడా పొందగలుగుతారు. ఈ రోజు రాశి వారు లక్కీ సంఖ్య 95, లక్కీ కలర్ అయితే మరి బంగారు. పరిహారంలో మరి ఈ రోజు రాశి వారు మాత్రం వినాయకునికి పూజలు సమర్పించాలి. లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. చిన్నపిల్లలకు మిఠాయిలను పంచిపెట్టడం వలన మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.